which it is purpose. ఏ ఉద్దేశము కొరకైతే అది ఇవ్వబడిందో. For example, if you are good in surgery, ఉదాహరణకి సర్జరీ, if you are good in surgery, ఆపరేషన్ లో మీరు మంచి నైపుణ్యత కలిగిన వారైతే, if you are unable to do a surgery properly because you don't have the knowledge to move forward, ఒకవేళ ఆ యొక్క సర్జరీ చేయడం మీకు సరిగ్గా తెలియనప్పుడు, ఒకవేళ ముందుకు వెళ్ళాలి అనే జ్ఞానం లేనప్పుడు, you're limited in your strengths. మీ యొక్క బలమునకు మీరు పరిమితమైపోయి ఉంటారు. God comes with His grace to enable you. కానీ మిమ్మును బలపరచడానికి దేవుడు తన కృపతో మీ యొద్దకు వస్తారు. This is not the anointing, this is the grace of God. ఇది అభిషేకము కాదు, ఇది దేవుని కృప అండి. And that grace will be there to move and make you to feel I can do so many things now. ఇప్పుడు అనేక కార్యములు నేను చేయగలను అని ఆ కృప మీకు ధైర్యమునిస్తుంది, బలాన్నిస్తుంది. I just said to you about what is happening in the theater. ఆ యొక్క ఆపరేషన్ థియేటర్ లో ఏం జరుగుతుందో The same thing that happens to people when they're working in the software. ఆ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఇదే విధంగా జరుగుతుంది. The same thing when people are going to be working in sports and games. అదే విధంగా ఆటలు క్రీడల్లో మనుషులు ఉన్నప్పుడు కూడా ఇటువంటి కార్యమే జరుగుతుంది. The Lord gives grace to the humble. తగ్గింపు కలిగిన వారికి దేవుడు కృపనిస్తున్నాడు. And you rise from that place. ఆ స్థానము నుండి మీరు హెచ్చించబడతారు. It is not, grace is not preaching. Grace is empirical. It's going to be a value continuously that you see with your eye. కృప అనేది ఒక ప్రసంగము కాదు, కృప అనేది ఒక అద్భుతము. అది ఎడతెగక మీ కంటితో మీరు చూసే కార్యముగా ఉంది. You yourself ఇప్పుడు దేవుడు మీతో పలుకుతున్నటువంటి మాట. ఆమేన్, హల్లెలూయా. జీవించుచున్న మాట. Now, if you would close your eyes, మీరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిస్తారు. If you can, please switch your phones off. It's okay if you can switch off the phones or put your phones in silent mode. దయచేసి మీ మొబైల్ ఫోన్స్ ని స్విచ్ ఆఫ్ చేయగలిగితే పర్వాలేదు, లేదా సైలెంట్ మోడ్ లోనైనా పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. I humbly request you. దయచేసి మిమ్మల్ని వినయముగా అడుగుతున్నాను. I cannot do anything without His presence. ఆయన సన్నిధి లేకుండా నేను ఏదీ చేయలేను. Close your eyes and look to God. Let God speak with you. దేవుని వైపు చూడండి, దేవుడు మీతో మాట్లాడునుగా. ప్రతిదినము మీరు మోకాలు ఉండేటప్పుడు మీ దేవుడు మీతో పాటు వచ్చి మిమ్మల్ని తాకేలాగా నీ దగ్గర హ్యూమిలిటీ ఉండాలి. హ్యూమిలిటీ విల్ బ్రింగ్ యూ టు ఇట్.
నిన్నే సేవింతు నిన్నే సేవింతు నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించగా సాగేదా నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి యేసయ్యా నీ మార్గములో సాగేదా నీరసించగా సాగేదా